హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. సో ఫస్ట్ అయితే వంట చేసేక ముందు మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను ఇవాళ. అదేంటంటే రీసెంట్గా మా కమ్యూనిటీలో సీమంతం జరిగింది ఒక ఫ్రెండ్కి. సో వాళ్ళు వచ్చేసి ఇది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అది మీతో షేర్ చేద్దాం అనేసి వీడియోలో చూపిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫంక్షన్ అయితే జరిగింది మా కమ్యూనిటీలో. సో ఫుల్గా ఎంజాయ్ చేసాం. మంచి ఫుడ్ పెట్టారు. చాలా వరకు హోమ్ మేడే చేశారు, కొన్ని బయట నుండి తెప్పించారు. అండ్ ఇవి వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఈ స్వీట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇండియా నుండి తెప్పించారంట. అండ్ కొన్ని బ్యాంగిల్స్ ఇచ్చారు. సో ఈ గిఫ్ట్ ఒక్కటి మీకు చూపిద్దామనేసి నేను ఇది షేర్ చేస్తున్నాను. బ్యాగ్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా, రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ కూడా. సో ఇది వచ్చేసి సిల్వర్, ఫైన్ సిల్వర్ ఉంటుంది కదా, దానిపైన ఇలా గోవింద నామాలు ప్రింట్ చేసినవి ఇచ్చారనమాట. సో చాలా బాగుంది కదా. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వెంటనే నేను తీసుకెళ్ళేసి దేవుని రూమ్లో పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ డైలీ చదువుకోవచ్చు అన్నట్లు. అండ్ మట్టి గాజులు ఇచ్చారు, అవి కూడా వేసేసుకున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో మీకు ఎలా అనిపించిందో ఈ రిటర్న్ గిఫ్ట్స్ నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి వచ్చేసి రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను అనమాట. అండ్ తర్వాత కొంచెం బీన్స్ ఉన్నాయి. సో బీన్స్తో ఫ్రై చేసేసి అండ్ ఆల్రెడీ పాలకూర పప్పు అయితే చేసేసాను అనమాట. అండ్ అందులోకి కొంచెం బీన్స్ ఫ్రై అండ్ టమాటో రసం చేద్దాం అనుకుంటున్నాను. సో చూసేయండి ఈ రెసిపీని కూడా. సో ఫస్ట్ అయితే బీన్స్ అన్నిటినీ నీట్గా వాష్ చేసేసుకొని ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి, ఎస్పెషలీ హెయిర్కి చాలా మంచిదన్నమాట. హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది బీన్స్తో. సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత బీన్స్ అన్నిటిని యాడ్ చేసేసుకోండి. సో ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అలా కలిపేసుకోండి కొంచెము. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇందులోకి కొంచెం పసుపు, సాల్ట్ అండ్ కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. సో నేను ఆల్రెడీ యాడ్ చేసినట్లున్నాను, మిస్ అయింది అది. దాని తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియంలో కుక్ చేసుకుంటే ఇలా మీకు చాలా ఫాస్ట్గా మెత్తపడిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనము కొంచెం కారం పొడి, కొంచెం పప్పుల పొడి అండ్ ఆల్సో కొబ్బరి పొడి, సో ఇవి 3 ఫ్రైలు ఏది చేసుకున్నా ఇవి ఒక్కటి యాడ్ చేసేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతే అనమాట, మనకి బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఎంత సింపుల్ కదా. అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని కూడా. నెక్స్ట్ వచ్చేసి టమాటో రసం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రెగ్యులర్గా చేసుకునే రసం కాదండి. ఇది చెప్పాలి అంటే మా సైడ్ మా స్పెషల్ రసం అనమాట. సో సూపర్ టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఒక 6 టమాటోస్ తీసుకున్నాను. అండ్ ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఏమంటారు, ఇవన్నీ పోపులన్నీ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ కొంచెం ఆనియన్ తీసుకున్నాను అనమాట, చిన్న ముక్కలు కట్ చేసేసి యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ అవసరం లేదు, 2 కలిపి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇలా కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ అన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, సాల్ట్ అండ్ కారం పొడి కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. చాలామంది రసంలో ఆనియన్ వేయరు అని చెప్తారు. సో మేమైతే కంపల్సరీ వేస్తామండి రసంలో. సో మీరు వేస్తారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇలా బాగా ఉడికిపోవాలన్నమాట. టమాటో స్మెల్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ కానీ రానంత వరకు కుక్ చేసేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఆయిల్ బయటికి రావాలన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం సేపు అలా కలిపేసుకొని ఇప్పుడు పప్పుల పొడి అండ్ కొబ్బరి పొడి, మళ్ళీ కొంచెం కారం, సాల్ట్ తక్కువ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ రసము సూపర్ ఉంటుందండి. ఇది ఇలా మీడియంలో మీరు బాయిల్ చేసుకుంటే రసం అన్నది రెడీ అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అంతే, ఇవాళ సింపుల్ లంచ్ అన్నది ప్రిపేర్ చేసేసాను. అండ్ ఆల్రెడీ పాలకూర పప్పు కూడా చేసున్నాను అనమాట. సో అందుకని ఈ 2 రెసిపీస్ అన్నది మీతో షేర్ చేశాను. సో
సో మా లంచ్ అయితే అయిపోయింది అండ్ పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. వాళ్ళ లంచ్ బాక్సులు అన్నీ తెచ్చేసేసారనమాట. సో ఇప్పుడైతే క్లీనింగ్ చేసేస్తా ఉన్నాను అన్నిటిని. ఎందుకు అంటే నేను కొంచెం బయటికెళ్ళే పని ఉంది. సో లాస్ట్ వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో అందుకనేసి ఇవి తిప్పాలన్నమాట నావి. సో ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి, ఈవినింగ్ వచ్చిన తర్వాత షాపింగ్ నుండి చాలా ఆరాంగా ఉంటుంది. లేదు అంటే ఈ సింక్లు ఇవన్నీ చూసాను అంటే నాకు నిజంగా ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకనేసి ఇప్పుడే నీట్గా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. కొన్ని డిష్ వాషర్లో పెట్టేటివి ఉన్నాయి, అవన్నీ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసేస్తూ ఉంటాను. మ్యాక్సిమం నాన్ స్టిక్ వేవి మనము డిష్ వాషర్లో పెట్టాము అంటే ఆ నాన్ స్టిక్ కోటింగ్ త్వరగా ఊడిపోతుంది. సో అది మాత్రం అసలు పెట్టకండి డిష్ వాషర్లో. సో మ్యాక్సిమం అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కానీ డిష్ వాషర్లో పెట్టడం అవాయిడ్ చేస్తే బెస్ట్ అనమాట. లేదు అంటే త్వరగా స్పాయిల్ అయిపోతాయి. త్వరగా అంటే చాలా ఫాస్ట్గా పాడైపోతాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి మన కెరోటే బ్రాండ్ నుండి తీసుకున్నాను కదా, అది జస్ట్ వాష్ చేసేస్తున్నాను. ఎంత సింపుల్గా ఈజీగా ఉందనేసి జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను. ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే నాన్ స్టిక్ ఎంత ఈజీ అన్నది క్లీనింగ్ చేసుకోవటము. ఓన్లీ థింగ్ ఈజ్ హెల్త్కి మంచిది కాదు, బట్ ఓకే అనమాట. ఎందుకంటే మన దగ్గర నాన్ స్టిక్ ఉంటుంది అండ్ స్టీల్ ఉంటుంది కాబట్టి సో ఏది ఎప్పుడు వాడాలో అందరికీ తెలిసిన విషయమే. రోజు ఏమి మనం నాన్ స్టిక్లో కుక్ చేయం కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా ఐలాండ్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. సో నాకు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాను అంటే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని బయటికి వెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత ఇండ్లు చూసామంటే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. లేదు అంటే అప్పు నాకైతే హెడేక్, ఫీవర్ అన్నీ వచ్చేస్తాయి. అందుకనేసి ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాను. అండ్ కిచెన్ కూడా ఎందుకు క్లీన్ చేస్తున్నాను అంటే కొంచెం ఆయిల్ కింద పడింది యాక్చువల్గా ఈరోజు కుకింగ్ చేస్తున్న టైంలో. అందుకనేసి ఇంక ఇది కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాం అన్నట్లు ఇది కూడా చేసేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ ఏం యూస్ చేస్తున్నానంటే మెథడ్ ఆల్ పర్పస్ క్లీనర్ అండి. ఇది చాలా అంటే చాలా బాగా చేస్తుంది. సో ఆల్ పర్పస్ అనమాట. ఐలాండ్ పైన గ్రానైట్ అండ్ ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు, నీట్గా క్లీన్ చేస్తుంది. అండ్ నేను ఏమంటారు స్టవ్ టాప్ ఉంటుంది కదా, అది కూడా దీంతోనే క్లీన్ చేస్తాను. అండ్ ఫ్లోర్ ఉంటుంది కదా టైల్స్, అవి కూడా ఇదే క్లీన్ చేస్తాను. అండ్ ఈ షెల్ఫ్లు కూడా ఉన్నాయి కదా, అవి కూడా దీంతోనే క్లీన్ చేస్తాను అనమాట. మ్యాక్సిమం ఇండ్లు మొత్తం ఎక్కువగా ఇదే యూస్ చేస్తానండి. ఇందులో మనకి డిఫరెంట్ థింగ్స్ కూడా ఉంటాయి. లైక్ గ్రానైట్ క్లీనర్ ఉంటుంది, గ్లాస్ క్లీనర్ ఉంటుంది. మ్యాక్సిమం మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది. అందులో ఆల్ పర్పస్ చాలా బాగుంటుంది కాబట్టి నేను అన్నిటికీ ఇదే యూస్ చేస్తాను అనమాట. సో కిచెన్ కూడా క్లీన్ చేసేసాను అండ్ నా పని అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఎండు చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఎవ్రీడే ఇలా ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా, బట్ ఎవ్రీడే ఏమి ఉండదు. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇలా పెట్టడానికి. సో చూసారు కదా డిష్ వాషర్లు అన్నీ పెట్టేశాను అండ్ ఇవన్నీ క్లీన్ చేసేసాను. మన కిచెన్ అయితే సూపర్ క్లీన్ అయిపోయింది. సో హ్యాపీ. అండ్ ఇప్పుడైతే నేను బయటకు వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను అంటే మెక్సికన్ గ్రాసరీ స్టోర్ ఒకటి ఉన్నింది, అక్కడికి వెళ్తున్నాను. సో అక్కడికి ఎందుకు వెళ్తున్నాను అంటే చాలా రోజుల నుండి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. లైక్ మ్యాంగోస్ కానీ ఈ టామరెండ్ చింతపండు ఇవి ఉంటాయి కదా మనం చిన్నప్పుడు ఆ స్టిక్కి పెట్టినవి. సో అవి రోజు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. సరే ఒకసారి చూసేసి వద్దాము ఏమున్నాయనేసి బయలుదేరామన్నమాట. అండ్ బయట చూస్తే సన్ అబ్బో అసలు ఏమి ఎండలు అంటే అంత ఎండలు ఉన్నాయి. ఒకరోజేమో ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నాయి, ఇంకొక రోజేమో ఇలా ఎండలు ఉన్నాయన్నమాట. ఈ జాకెట్స్ లోపల పెట్టాలో తెలియట్లేదు, బయట ఉంచుకోవాలో తెలియట్లేదు, ఏం అర్థం అవ్వట్లేదు అనమాట ఏంటో. సో మొత్తానికైతే గ్రాసరీ స్టోర్కి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే బోల్డ్ అన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారా లైక్ ఏమంటారు మన ఇండియాలో దొరికే ఏవైతే ఉంటాయో ఆ టైప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ డిఫరెంట్ బిస్కెట్స్ కానీ స్నాక్స్ కానీ బోల్డ్ అన్ని డిఫరెంట్ అయితే ఉన్నాయి. లైక్ వాళ్ళ మెక్సికన్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట, వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి స్టోర్ మొత్తము. సో అలా చెక్ చేస్తూ వెళ్ళామన్నమాట. మొత్తానికైతే మాకు కావాల్సినవి ఏవి దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే నేను స్టోర్ మొత్తం చూడలేదన్నమాట. ఎందుకు చూడలేదు అంటే అక్కడ స్మెల్ భరించలేకపోయాను నేను. ఎంత స్మెల్ అంటే రెస్టారెంట్ ఉంది లోపల, ఆ స్మెల్ భరించలేక బయటకు వచ్చేస్తామన్నమాట. సో ఏదో జస్ట్ కొన్ని స్నాక్స్ అయితే తీసేసుకొని వచ్చేసాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే అనమాట చింతపండు టామరెండ్వి చాక్లెట్స్ ఏంటేంటో అన్నీ చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా మనకు పల్లీలు ఇవి ఉంటాయి కదా, సో వాటిలతో చేసినవి అనమాట. పేరు కూడా మర్చిపోయాను నేను ఏమంటారో కూడా. సో అవి సో అలా మొత్తానికైతే ఉన్నాయి.
ఆ స్మెల్ భరించలేక వచ్చేసాననమాట. సో నెక్స్ట్ టైం చూడాలి, ఆ రెస్టారెంట్ క్లోజ్లో ఉన్న టైంలో వెళ్ళేసి గ్రాసరీస్ అనేవి చెక్ చేయాలి. సో మొత్తానికైతే బయటపడ్డాము. సో అందుకే నా ఫేస్ అలా ఉందన్నమాట, ఎందుకంటే నాకు నచ్చినవి దొరకలేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చాము వాల్గ్రీన్స్కి. వాల్గ్రీన్స్లో ఏంటంటే కొన్ని మెడిసిన్స్ పిక్ చేసుకునేది ఉంది. సో అలానే మీకు నా ఫేవరెట్ బ్రాండ్స్ కూడా చూపిద్దాము, డ్రగ్ స్టోర్ బ్రాండ్స్ అనేసి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వెట్ అండ్ వైల్డ్. వెట్ అండ్ వైల్డ్లో మనకి లిప్ గ్లాసెస్ కానీ లిప్స్టిక్స్ చాలా బాగుంటాయండి. ఇది ఎప్పుడైనా ఆఫర్ పడితే తీసుకోండి. ఇప్పుడైతే $5 ఉంది, బట్ ఎప్పుడైనా మనకి $2కి అలా వస్తుంది అనమాట. సో అప్పుడు తప్పకుండా ట్రై చేయండి, మంచి కలర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ ఈ బ్రాండ్ వచ్చేసి డ్రగ్ స్టోర్ బ్రాండ్ అంటారు. అండ్ మీకు ఇందులో అన్నీ అఫోర్డబుల్గా దొరుకుతాయి అన్నమాట. ఎవరైనా మేకప్ ట్రై చేద్దాము అనుకుంటే ఇలా ఎప్పుడైనా ఈ వెట్ అండ్ వైల్డ్ బ్రాండ్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఎల్ఫ్ బ్రాండ్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఏమో బాగా ట్రెండింగ్లో నడుస్తుంది. కాకపోతే ఎప్పటి నుండో చాలామంది యూస్ చేస్తారు. డ్రగ్ స్టోర్ నుండి ఈ 2 బ్రాండ్స్ చాలా బాగుంటాయండి, ఎక్స్పెన్సివ్ ఉండదు. సో మ్యాక్సిమం డీల్స్ పడుతూనే ఉంటాయి మనకి సివిఎస్, వాల్గ్రీన్స్, వాల్మార్ట్లో, టార్గెట్లో అన్నిట్లో అవైలబిలిటీ ఉంటాయి. ఇవన్నీ డ్రగ్ స్టోర్ బ్రాండ్స్ కాబట్టి ఎక్కడైనా మీకు దొరుకుతాయి. కాకపోతే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయనేసి. నెక్స్ట్ నా ఫేవరెట్ బ్రాండ్ వచ్చేసి మేబిలిన్. ఇందులోనే నేను ఎక్కువగా లిప్స్టిక్స్ కానీ ఏమంటారు ఫౌండేషన్ ఇలాంటివన్నీ ఎక్కువగా నేను ఈ బ్రాండ్ నుండే తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నిక్స్ అనమాట. అండ్ అందులోనే మా పాప వచ్చేసింది, మీకు ఏదో చూపిస్తాను అనేసి. 3, 2, 1. And look at the back side, it's orange. ఓకే, నైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు లిప్స్టిక్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను వాల్మార్ట్లో $2.74కి తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే $4.69 ఉంది, బట్ ఇక్కడ బై 1 get 1. కొన్ని కలర్స్ ఎక్కువగా ఉన్నాయి. వాల్మార్ట్లో అయితే ఓన్లీ నేను ఫస్ట్ చూపించాను కదా, అదొక కలర్ మాత్రమే ఉంది. ఇంకా ఆఫర్ అయితే నడుస్తూ ఉంది వాల్మార్ట్లో. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా మా పాప ఏవో చూపిస్తూ ఉంది. సో నా పని అయిపోయిన తర్వాత ఇంకా తనవి కూడా చూద్దాం అన్నట్లు వచ్చాను. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇంకా ఇవి వచ్చేసి మగ్గులు అనమాట, కాఫీ మగ్స్ అండ్ కీ చైన్స్, ఇంకా ఏంటేంటివో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అండ్ కలర్స్ చూసారా, ఇవన్నీ పెస్టల్ కలర్స్ పెట్టారనమాట. ఇవేంటంటే ఈస్టర్ వస్తుంది కదా, సో దానికి సంబంధించిన కలర్స్ అన్నీ మనకి డిస్ప్లేలో ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా కలర్స్ అన్నవి. క్యాండిల్స్ అండ్ ఏమంటారు కీ చైన్స్, కాఫీ కప్స్, ఈచ్ ప్రైస్ చూసారా ఆల్మోస్ట్ $9 అలా ఉందండి. ఇవన్నీ హారోస్కోప్ అనుకుంటా, సింబల్స్ అన్నీ ఉన్నాయి. సో చాలా వరకు తీసేసుకున్నారు. అండ్ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట చూడటానికి, బట్ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనేసి ఏం తీసుకోలేదు, జస్ట్ అలా అన్నీ చూసేసి చెక్ చేసేసి వచ్చేసామన్నమాట. అంతే, చిన్న షాపింగ్ అది. సో షాపింగ్ అంటే ఇవేం తీసుకోలేదండి, జస్ట్ మా పర్సనల్ షాపింగ్ అనమాట, అంతే. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్నాక్స్ ఏదైనా చేద్దాం అన్నట్లు చూసాను, బట్ అంత ఓపిక లేదు తిరిగేసి వచ్చిన తర్వాత. అందుకనేసి సింపుల్గా ఇలా స్ట్రాబెర్రీస్ అని కట్ చేసేసి, మొన్న నేను హోమ్మేడ్ పీనట్ బటర్ చేశాను కదా, సో అవి పెట్టేసి ఇచ్చాను అనమాట. ఏం లేదండి, సింపుల్గా ఇలా స్ట్రాబెర్రీస్ అన్నిటిని ఇలా స్లైసెస్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇవి సాల్ట్ బిస్కెట్స్. సో ఈ రెసిపీకి సాల్ట్ బిస్కెట్స్ అయితేనే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇదైతే మనము మొన్న చేసుకున్నాం కదా పీనట్ బటర్, ఇది వచ్చేసి జస్ట్ మనము బిస్కెట్కి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనిపైన మనము ఒక స్ట్రాబెర్రీ స్లైస్ పెట్టేసుకొని తినేస్తే సింపుల్ స్నాక్ అనమాట. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, తప్పకుండా ట్రై చేయండి. సో పిల్లలకైతే స్నాక్స్ ఇచ్చేసాను, సింపుల్ స్నాక్. అండ్ ఇప్పుడైతే నేను కాఫీ పెట్టేసుకుంటా ఉన్నాను. సో మీకు బయట వ్యూ చూపిస్తానండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇవాళ స్కై, ఎంత బ్యూటిఫుల్ కలర్, అసలు ఎంత బాగుంటుందో అసలు. ఫొటోస్ తీసుకోవటానికి, వీడియోస్ తీసుకోవటానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇందాక మేము వెళ్ళినప్పుడు ఎంత సన్ ఉన్నాడు, అసలు ఎంత వేడి ఉందో, ఒక్కసారిగా ఎంత మారిపోయిందంటే లాస్ట్ వరకు చూడండి, మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడైతే నేను కాఫీ అవెన్లో పెట్టేశాను అనమాట. సో యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయ్యే వరకు
కాఫీ అస్సలు అలవాట్లేదండి. నేను బీటెక్ చదివేటప్పుడు హాస్టల్‌లో ఉండేదాన్ని. టీ ఎక్కువగా పెట్టేవాళ్ళనమాట. సో, టీ తాగేదాన్ని అప్పట్లో. అండ్ మ్యారేజ్ తర్వాత టీ చేయటం నాకు రాదు కాబట్టి ఈజీగా కాఫీ చేసుకునే తాగేదాన్ననమాట కొంచెం కొంచెం ఎప్పుడన్నా. సో, అలా అడిక్ట్ అయిపోయాను. సో, ఇప్పుడు కాఫీ లేనిదే నేను అస్సలు ఉండలేననమాట. సో, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కంపల్సరీగా తాగాలి. సో, మీలో ఎంతమంది కాఫీ ఇష్టమో, టీ ఇష్టం అన్నది ప్లీజ్ నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఇందాక వ్యూ చూపిస్తాన్నాను కదా, ఇదే బ్యూటిఫుల్ వ్యూ. సో పింక్ ఆరెంజ్ క్లౌడ్స్ అయితే వచ్చేసాయి అండ్ మంచిగా ఏరోప్లేన్ కూడా వెళ్తూ ఉందన్నమాట. సో బ్యూటిఫుల్ వ్యూ కదా, ఎవ్రీడే ఒక డిఫరెంట్ వ్యూ అయితే ఉంటుందండి. సో ఈవినింగ్ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు క్లైమేట్ బాగుంటే. అండ్ బ్యాక్ చూసారా పెయింటింగ్ వేసినట్లుంది. సో ఇలా నా కాఫీ ఎంజాయ్ చేస్తూ ఇవాళ గడిచిపోయిందనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.